దేశమంతటా సంచలనం రేపుతున్న బాహుబలి 2 చిత్రం అభిమానుల ప్రశంసలే కాదు ఆగ్రహావేశాలను కూడా చవిచూస్తోంది. టికెట్ల కోసం థియేటర్ల వద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. వెల్లువలా వస్తున్న అభిమానులను ఆయా థియేటర్ల వద్ద ఉన్న సెక్యూరిటీ వల్ల కావడం లేదు. దాంతో థియేటర్ల యాజమాన్యాలు బౌన్సర్లు ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఈశ్వర్ థియేటర్ వద్ద సీన్ రణరంగాన్ని తలపించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్ చెప్పండి, థియేటర్స్ యాజమాన్యం ఏకంగా బౌన్సర్లను కూడా రంగంలోకి దించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, హైదరాబాద్ మహానగరంలో థియేటర్లన్నీ పూర్తిగా అభిమానులతో కిక్కిరిసిపోయాయి. గత 2 రోజులుగా అడ్వాన్స్ బుకింగ్లు కూడా టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. అయినప్పటికీ అభిమానులు టికెట్ల కోసం ఇంకా థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ వద్ద ప్రత్యేకంగా ప్రైవేట్ బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అభిమానులపై వారు దాడులు కూడా చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడే ఉండి కూడా చోద్యం చూసిన పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో పెద్ద పెద్ద కర్రలు చేతిలో పట్టుకొని అభిమానులను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒకవైపు పరిగెత్తిస్తున్నారు. ఈ ఘటనలో 4గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే థియేటర్ల యాజమాన్యాలు పూర్తిగా నిర్వహణలో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు పోలీసులకు థియేటర్ల వద్ద బందోబస్తు డ్యూటీలు వేయకపోయినా బౌన్సర్లకు తోడుగా పోలీసులు కూడా లాఠీలు జులిపించడం ప్రేక్షకులను ఆగ్రహం తెప్పిస్తుంది. ఒక అత్తాపూరీశ్వర్ థియేటర్ వద్దనే కాదు, నగరంలోని చాలా థియేటర్ల వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీసులు అటు బౌన్సర్ల మధ్యనే మరోవైపు బ్లాక్ టికెట్ అమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానులంతా పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్దీ నిరీక్షించారు. టికెట్లు దొరకగా చాలా మంది అభిమానులు నిరాశతో వెనక్కి తిరిగిన పరిస్థితి ఉంది. సిద్ధు. ఓకే విక్రమ్.